బేసిక్లీ ద బాటమ్ లైన్ ఇస్ స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న ఇంటర్నెట్ రోజుల్లో దే నో మోర్ దెన్ ఎనీబడి యూ కెన్ టెల్ దెమ్. ఆడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాడు లైఫ్లో ఆడు ఏం చేస్తాననేది. కేవలం నా మాటలు ఒక అప్రిషియేషన్ ఇచ్చాడంటే దట్స్ ఓన్లీ బికాస్ ఐఎమ్ అగ్రీయింగ్ విత్ వాట్ యూ ఆల్రెడీ ఈస్ థింకింగ్. అంతేగా నేనే కొత్తగా చెప్పట్లే చెడిపోవటానికి. మనం ఎవరిని ఒప్పుకున్నా మనకు ఆల్రెడీ తెలుస్తుంది, అప్పుడే కరెక్టే అంటాం. కరెక్టే ఎందుకంటాం మనకు తెలియకపోతే. ఈ పాయింట్లన్నీ మీరు చక్కగా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ వాళ్ళకి, మరియు డిగ్రీ యూనివర్సిటీ బోర్డ్ ఎగ్జామ్స్ వాళ్ళకి, మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ చెప్పి కన్విన్స్ చేసి ఎగ్జామ్స్ వద్దు, ఆల్జిబ్రా వద్దు, వీళ్ళకి ఆల్రెడీ అన్ని వీళ్ళు తోపులని చెప్పి కన్విన్స్ చేయండి. తప్పకుండా మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాం మేము. అదే నేనే అదే దట్ ఈస్ ద మూమెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ వస్తే ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే 90% మోస్ట్ ఆఫ్ ద టైం పాస్ చేస్తారు లైఫ్లో. వాళ్ళు హ్యాపీగా ఉండే వర్క్ వేరు ఏం వేరు, అప్పుడు బ్లైండ్గా ఈ కోర్సెస్ ఇలా వేరు అలా వేరు చేస్తాం. ఆ పాట గుర్తొస్తుంది మీకు, నచ్చదు ఇలాంటి పాటలు. తారక్ పాట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. స్టూడెంట్ నెంబర్ 1. టూ మైల్డ్. అది టూ మైల్డ్. అయితే మీ స్టూడెంట్ సాంగ్ పాడండి. అయితే పాడారు కదా ఇందాక. అంటే యాక్చువల్గా శివ పాట బట్టని అదే అవన్నీ వదిలేసి శుభ్రంగా సినిమాలు చూడరా అంతే అయిపోయింది. అంతే, సినిమాలు చూడు, రాంగోపాల్ వర్మ గారి సినిమా తీ, అదే అవసరం లేదు, ఏం అవసరం లేదు. అదే నువ్వు వేరే సినిమా తీసుకో. అమ్మయ్య ఇవాళ తల బొప్పి కట్టేసింది ఫస్ట్ టైం ఇన్ సో మెనీ. నాకు ఎందుకంటే ఇంత చెప్పినా ఇంకా అర్థం కాలేదు అని. అది ఆ విధంగా అంటే అర్థం కాదు, అర్థం చేసుకోదలుచుకోలేదు, అగ్రీ అవ్వదు. వి డిసగ్రీ విత్ యూ, బట్ థ్యాంక్ యూ. మా కర్మే వి డిసగ్రీ విత్ వాట్ యూ డూ సార్. నీ చావు నా చావు నేను చేస్తా తప్పకుండా. నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే ఎపిసోడ్ కంటిన్యూయేషన్గా ఇంకోసారి మీ చావు మీరు, మా చావు మేము చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.